Hello everyone, episode number 9. ఈరోజు కొండపోచమ్మ రిజర్వర్కి రైడ్ వేశారు మన తెలంగాణ ఉమెన్ మోటార్ రైడర్స్. అక్కడికి వెళ్ళాక ఇంకొక బ్లాగ్ చూపిస్తా. బాయ్. ఫస్ట్ మీటప్ వచ్చేసి లోయల కాలేజ్, మనకి అల్వాల్ సైడ్, ఓల్డ్ అల్వాల్ సైడ్ లోయల కాలేజ్. నేను అక్కడే నాది గ్రూప్స్ ఎగ్జామ్ రాశాను. యాక్చువల్లీ నా గ్రూప్స్ ఎగ్జామ్ కూడా అక్కడే. నేను టీజీపీఎస్సీది అటెంప్ట్ చేసినప్పుడు నా సెంటర్ కూడా అక్కడే పడ్డది. కోఇన్సిడెన్స్. మన వాళ్ళు వీళ్ళు కూడా మీట్ పాయింట్ అక్కడే పెట్టారు, ఫస్ట్ మీట్ పాయింట్. నేనైతే నా బండిని మెల్లగా తీసుకెళ్తున్నా, బికాస్ అర్థం కావట్లే ఈ బండి నాకైతే ఒక విధంగా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బికాస్ ఫస్ట్ సర్వీస్ చేయించకముందు మైలేజ్ 14 kmpl వచ్చింది. చేయించిన తర్వాత అందరూ ఏమన్నారు, పెరుగుతుంది బ్రో, ఒక 24-25 అట్లా పెరుగుతుంది అన్నారు. నేను సరే అని వెయిట్ చేసా. జస్ట్ మీ సీన్ అయితే డైరెక్ట్ గ్యాప్ అయిపోయిండు కొంచెంలా. ఈ ట్రావెల్స్ వాళ్ళు కూడా వీళ్ళకి కనిపిస్తుంది కదా సైడ్ మిరర్స్, చూసుకోరా ఈ బస్సు వాళ్ళు. గుడ్డినా కొడుకులా వీళ్ళు. ఇటు పోయారు, మళ్ళీ స్ట్రైట్ పోతున్నాడు, మొత్తం రైట్కి గుంజేసాడు. కొంచెం ఉంటే కారు అయినా మొత్తం ఇరిగిపోతుండే ఆయనకి. అమ్మ ఏం చిల్లర వాళ్ళు ఉన్నారు ఈ బస్సు వాళ్ళు నిజంగానే. అసలు వీరి మీద అప్పుడు యాక్షన్ తీసుకున్నాడు, చూసారా? అరెస్ట్ చేసాను అని చెప్పి కరెక్ట్గానే తీసుకున్నారు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. సరే ఎనీవేస్, ఎక్కడ ఆగా నేను? లోయల కాలేజ్. లోయల కాలేజ్ మైలేజ్. ఎస్, మైలేజ్ దగ్గర ఆగా. దీని మైలేజ్ నాకు 14 kmpl వచ్చింది సర్వీస్ చేయకముందు. సర్వీస్ చేసాక 25 వస్తుంది అన్నారు. సర్వీస్ చేయించినా నాకు 16 kmpl దగ్గర ఆగిపోయింది బండి. అసలు వెళ్ళట్లే. నేను అడిగిన, బ్రో పోనీ ఎక్కువ మోడ్లో పెట్టుకోనా, దేంట్లో ATC 3లో పెట్టానా, బికాస్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటుంది, మైలేజ్ అట్లానే వస్తుంది అన్న. అట్లేం లేదు బ్రో, నువ్వు స్పోర్ట్ మోడ్లో నడుపుకో, ATC 1లో పెట్టుకుని నడుపుకో, నీకైనా మంచి మైలేజ్ వస్తుంది అన్నారు చాలామంది రైడర్స్ వేరే వాళ్ళు కలిసినప్పుడు, వాళ్ళు రైడ్లో కలిసినప్పుడు. బట్ స్టిల్ నాకైతే ఇది 16 చూపిస్తుంది. మళ్ళీ నిన్న చెక్ చేసా పెట్రోల్ కొట్టించడానికి ముందు రాత్రే, మళ్ళీ ఈరోజు లేట్ అవుతుందని 15.9కి పడిపోయింది. అందుకే ఈ బండిని మంచిగా మైలేజ్లో తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 80 kilometers పోవాలి నా ఇంటి నుండి. 80, 160. ఇది మళ్ళీ నేను సిటీలోకి వచ్చిన తర్వాత కూడా నాకు కొంచెం ఇంటి వరకు వచ్చేది ఉంటుంది. కనీసం 100 kilometerలన్నా సేవ్ చేద్దామని మైలేజ్లోనే పోతున్నాం. ఓకే, రైడ్ ఇక్కడ అంతా వద్దు, మెయిన్ రైడ్కి వెళ్తున్నప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక షూట్ చూపిస్తాను. అంటిల్ 5 kilometers ఎక్స్ట్రా పెరిగింది. దిస్ ఈస్ ఎ మిరాకిల్. అండ్ పని పట్టలేదు నేను అనుకుంటా. ఫస్ట్ నేనే వచ్చా, ఇంకెవరు రాను కూడా రాలే. టైమింగ్ మెయింటైన్ చేస్తే నాకు ఒక్కొక్కసారి ఇదే కాలుతుంది. నాకు టైం అంటే కరెక్ట్గా ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి. కానీ ఎవరికి ఉండదు, టైంకి ఉండదు. రెస్ట్ తీసుకో, మీరు కూడా రెస్ట్ తీసుకోండి. వచ్చాక నేను మళ్ళీ చూపిస్తా. మనలో ఒక్కొక్కరు ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఒక డ్రెస్ స్టోర్ కొట్టకుండా పోయిండు. సూపర్ అంటే ఫీల్ అయింది. Get used to it. I think you all whenever we lead whoever is there, he tries to get the entire team. Whatever signals he does, we expect the other person to give the signal to the back people. The kind of basic signals are. స్టార్ట్ అయిపోయింది రైడ్. బా, నేను లోయల దగ్గర తీద్దామనుకున్నా, కాకపోతే నన్ను లాస్ట్ టేల్లో పెట్టారు. యాక్చువల్లీ నాకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే ఎవరికి సిగ్నల్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది. యాక్చువల్ ముందుంటే ఈ మధ్యలో ఉన్న ముందుంటే
రోడ్లు చూసుకొని మంచిగా నన్ను గైడ్ చేసుకుని అట్లానే వెళ్ళాల్సి వస్తుంది. నాకు చాలా పెద్ద హెడేక్. మధ్యలో అంటే ముందున్న వాళ్ళు ఇచ్చే సైన్స్ సిగ్నల్స్ అవన్నీ వెనకాల వాళ్ళకి కూడా పాస్ ఓవర్ చేయాలి. కానీ లాస్ట్లో ఉంటే వద్దే సుఖం ఇంకెక్కడ ఉండదు. ఎలాగో మనం స్పీడ్ వెళ్ళాము, మంచిగా లాస్ట్లో కూర్చొని ఎవరికి ఏం కాకుండా అందరిని చూసుకుంటూ ముందు ఫస్ట్ లీడ్ వాళ్ళ కాంటాక్ట్ పెట్టుకొని హాయిగా వెళ్ళచ్చు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా కొండపోచమ్మకి. నాకు భయం వేసి నేను ఫస్ట్ అడిగేసాను అక్కడ ఇట్లా శ్వేత అక్క ఉంటే తను అడిగేసా ఇట్లా రోడ్ ఎట్లుంటుంది, నా బైక్ వెళ్తుందా, ఇలాంటి బైక్లు వెళ్ళొచ్చా అని. ఎందుకంటే ఎంత అయినా ఇప్పుడు ఎంత గట్టి బండి అయినా మనం చెప్పలేము కొన్ని రోడ్స్ ఎట్లుంటాయో. గట్టిగా గుంతలు పడిందంటే ఎలా బెండ్ అయిపోవచ్చు. ఎలా బెండ్ అయిందంటే రోడ్ సేఫ్టీలో ఏం చేయలేవు. నన్ను ఇంకా బండి పక్కన ఆపుకొని ఏప్రిల్ వాళ్ళకి RSA అంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళకి కాల్ చేసి అన్న నా బండి తీసుకుపోండి నేను చెప్పాల్సి వస్తుంది. కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే అట్లాంటివి ఏం లేదంట. ఒక్కచోటే రోడ్ తేడాగా ఉందంట 500 మీటర్స్. ఆ తర్వాత రోడ్ అంతా సూపర్ అంట. దాని ముందు ఆ తర్వాత కాంక్రీట్ రోడ్ ఉందని చెప్పారు. చూద్దాం. నేను అందరికీ చెప్తున్నాను, బ్రో ఏంది బ్రో అబ్బాయిలు తక్కువ మంది ఉన్నారు అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు అని మీకు డౌట్ రావచ్చు. దీన్ని యాక్చువల్లీ షెడ్యూల్ చేసింది ఆర్గనైజ్ చేసింది మన ఉమెన్ బైకర్సే చేశారు. అండ్ వాళ్ళు అబ్బాయిల్ని కూడా జాయిన్ అవ్వమన్నారు రైడ్లోకి. సో జాయిన్ అయిపోతున్నాం. నాకంటే నేనేమో పిల్లవాడి పేరెంటానికి వెళ్తున్నట్టు ఏం వెళ్ళలేదు. నాకు అడిగారు వస్తావా అని. అందరిగా అడుగుతారు అనుకోండి, అట్లా నన్ను కూడా అడిగారు, అంటే పిలిచినట్టే. సో అందుకే నేను కూడా జాయిన్ అయ్యాను. ఇది ఏమో నాకు తెలియదు కానీ 28, 29కి డెక్కన్ మేనియా అవుతుంది. అదొక రేంజ్లో ఉంటుంది. చూసారా లాస్ట్లో వీళ్ళందరూ ఒక లైన్ ఫాలో అవుతున్నారు. నేను అట్లాంటి లైన్ ఫాలో అవ్వక్కర్లే. నాకు మధ్యలోకి ఎవడైనా రావచ్చు, నేను ఎక్కడైనా సైడ్ జరగచ్చు, నేను ఏమైనా చేయొచ్చు. లైన్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. ముందున్న వాళ్ళు నాకు జాగ్రత్తలు చెప్తారు. ఇక ఈ పెద్ద మనిషి నన్ను ఓవర్టేక్ చేసేయండి, నేనేం ఫీల్ అవ్వనక్కర్లే. ఎందుకంటే లైన్ లెంత్ అవుతుంది ముందు వాళ్ళకి వెనకాల వాళ్ళకని. ఎందుకంటే లాస్ట్ ఉన్నాను నేను ఒక్కనేగా. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, లాస్ట్ వేసిన రీజన్ కూడా చెప్పాలంటే నా బండి పెద్దదని చెప్పి పెట్టారు. అయినా పెద్ద బైక్లు ఉంటే ఆ ఫీల్ వేర్లే. తగ్గించుకుంటే మంచిది. ఏదో సెల్ఫ్ డబ్బు కొట్టుకోవాలి కదా, ఎవరు కొట్టరు నాకు. అక్కడ బ్రౌన్ కలర్ లెదర్ జాకెట్ రేవిట్ ఆమె వెళ్తుంది గండి. ఈమె తన హెల్మెట్ నా ఫేవరెట్. అదైతే షార్క్ హెల్మెట్. అది ఎట్టు కాదన్నా ఒక ఉంటుంది, ఒక 15,000 20,000 ఉంటుంది ఈజీగా. కానీ ఆ అమ్మాయికి ఆ బండి ఆ జాకెట్ ఆ హెల్మెట్ సూపర్ సెట్ అయింది. వద్దు బ్రో.
హ్యాండ్ ఇచ్చిండు అసలు వచ్చి ఒకసారి కెమెరా నమ్ముకుని నేను ఇంకా లాంగ్ రైడ్ అయ్యా ఫోన్తో తీయాల్సి వస్తుంది అసలు తీసేస్తే ఇంకా నా వల్ల కాదు మనీ నడపలేకపోతే నా ఫోన్ కూడా వెళ్ళిపోతుంది 1,50,000 మొక్క నాకు ఫోన్ బాబోయ్ సీరియస్గా అర్థపెట్టుగా అదంతా మనోళ్ళు ఆన్ ద వేలో ఒక Z900 బ్రో కలిసిండు పాపం ఇక జుట్టు పాలోడు జుట్టు అసలు ఆయన గ్రూప్లోనే డేట్లో లేడు కొత్తగా కొనినట ఫస్ట్ సర్వీసింగ్ కూడా అవ్వలే వచ్చేసిండు ఆయన अगर मेरे को पूछे तो मैं वो ओपन कर देता था बैरिकेड्स को अच्छा रास्ता दिखा लीगल रास्ता दिखाया आप इलीगल रास्ता one wrong step and you will reach to heaven or hell कर लो And we can go from that side, but I want adventure in life. चलो मेरा जिंदगी एडवेंचर हो गया I'm not very అవుతుందా బ్రో అవుతుందా అయిపోతుంది కొంచెం జాగ్రత్త ప్యాక్ అవుతుంది ఆమె అయితే మరీ తోపు క్రాక్స్ వేసుకుని ఎక్కేస్తుంది slippers में risky होगा. Don't go. You go. तुम्हारा shoes comfortable है? आई थिंक बूट्स नहीं आपका बूट्स है ना Aruna will also go from that side. सर आई कम along with you because even I cannot take this route Okay. bro आप आ जाओ why Arif to is take going. risk Let her go. can you She likes that. Arif bro if you can guide her because you have better grip shoes Aditya, you want to go from this end? No? Okay. चलो. हम लोग बिल्कुल ट्रिक्स नहीं लेंगे Guys, photo लेना. A shot in the dark.